మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజులు మారుతున్నాయి, ఆ రోజులు తగ్గట్టు తమ వ్యాపారాలు మార్చుకుంటున్నారు. అయితే మహిబాద్ పట్టణంలో గత 50 సంవత్సరాలుగా టీనే అమ్ముకుంటూ మాత్రం తన జీవనం విరమిస్తున్నాడు. నేడు 10 రూపాయల ఛాయ్ వరకు కూడా తను చేస్తున్న ఈ వ్యాపారం అందరికీ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఎందుకంటే తను ప్రేమ ఆప్యాయత అంటే ఇక్కడ ఛాయ్ తీసుకెళ్లి షాప్ కు వెళ్ళినా కూడా బాయ్ నేను ఛాయ్ అని ఒక చిన్న ఒక ప్రేమ ఆప్యాయత కూడా ఛాయ్ ఇవ్వడంతో తను ఇక్కడ మహిబాద్ లో చుట్టుపక్కల రోజుకి ఛాయ్ దుకాణాలు అంటే సంబంధించిన ఛాయ్ ఫ్రాంచైజీ చాలా పడుతుంది కూడా. అల్లం ఛాయ్, బెల్లం ఛాయ్, ఇతర అన్ని ఛాయలు వచ్చినా కూడా ఆ ఛాయ్ మొత్తం బేకారు చేసి ఇక్కడ ఉన్నటువంటి తల్లి అన్న షాప్ వచ్చి ఛాయ్ తాగుతానే ఉదయం గడుస్తుంది, ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పేసి అన్నారు. అసలు మా విజువల్స్ చూసుకోవచ్చు. ఒక చిన్న దుకాణం, ఒక చిన్న డబ్బా కొట్టు పెట్టుకొని ఇక్కడ సుమారు 50 సంవత్సరాల నుంచి కూడా తను ఛాయ్ మీద జీవనం కొనసాగిస్తున్నాడు. అంటే ఛాయ్ తోనే తన జీవితం, ఛాయ్ మొత్తం సర్వస్వం అంటున్నాడు. ఒక ప్రస్తుతం అంతా ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాయ్ చెప్పండి బాయ్, అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ? చాయ్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుతుంది ఛాయ్ దుకాణం? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. మరి అప్పుడు 50 సంవత్సరాల్లో ఛాయ్ అప్పుడు ఎంత ఉంది ధర? 10 పైసలు ఉంది. 10 పైసలు. ఇప్పుడు ఎంత ఉంది? 10 రూపాయలు. ఇప్పుడు జనం వస్తున్నారు మరి 10 రూపాయలు వస్తాను రేట్లు పెరిగి వస్తాను. మరి బయట వేరే ఛాయ్ దుకాణాలు వస్తున్నాయి, ఆంటీ అని ఇంకా మిగతా ఛాయ్, బెల్లం ఛాయ్, ఆ ఛాయలు వస్తున్నాయి కదా. వాటికి మన సంబంధం లేదు, మా ఛాయ్ మాకు ఉంది. అంటే నీ మీద ప్రేమ అందరికీ ఎట్లా? అందరికి అభిమానం, ఛాయ్ ఒకటి నమ్మకం. సుమారు 50 సంవత్సరాలు చేస్తున్నావు కదా, ఇక్కడ ప్రజలతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఛాయ్ మంచి అందరితో మంచిగా ఉంటాం. ఏమంటారు నువ్వు ఛాయ్ తీసుకోకపోతే ఏమంటారు వాళ్ళని? ఏమన్నారు ఛాయ్ బాగుంటుంది దగ్గర అట్లా. అంటే నువ్వు ఛాయ్ దుకాణం అయినప్పుడు బాయ్ లేలో ఛాయ్ అని ఒక చిన్న ప్రేమతో పలుకుస్తావు అందరినీ. ఛాయ్ స్పెషల్ ఛాయ్ అని 10 పైసల నుంచి 10 రూపాయల వరకు చేస్తున్నావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? మరి నీకు పెంచాలి లేదా నీకు? అయిపోయి మా సార్జీ కూడా అయిపోయింది. ఎట్లా మరి కుటుంబం ఎట్లా గడుస్తుంది మరి నీకు? దేవుని వల్ల తాగుతాను వస్తాను. మరి చిన్న దుకాణం ఎన్ని గంటలకు వస్తావు పొద్దున్న ఇక్కడికి? 9ంటికి వస్తాను. 7 దాకా ఉంటాం. సాయంత్రం 8 వరకు ఉంటావా? 7 దాకా ఉంటాం. ఎట్లా మరి రోజు ఎంత వరకు వస్తామండి డబ్బులు నీకు? మాకు 500 దొరుకుతాయి. చాలా మరి 500 చాలా. చాలు. వేరే వేరే దుకాణాలు పెట్టి వేలు సంపాదించుకుంటున్నారు మరి. అవి మనకు వద్దాయి, మన కష్టజీవి మనకు చాలు. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెళ్లి లేచినా? అందరు అయిపోయింది. మన వాళ్ళు ఉన్నారు. మరి ఇంకా నీకు అంటే నీకు దీని మీద ఇంకా విరక్తి పోలేదా మనకి? ఇంకా దుకాణం మీద రావాలని చెప్పేసి మాకు పెట్టడం లేదు కదా, దీని మీద బతుకు చేతైనా కానీ నవ్వుతాం, చేతకైనా కూర్చుంటాం ఇంట్లో. అంటే సుమారు 50 సంవత్సరాలు మరి ఛాయ్ దుకాణం చెప్తాను. నీకు ఇప్పుడు విరక్తి కానీ బంద్ చేస్తూ కానీ ఉండదు, సంతోషంగా ఉంటాం మేము. అంటే ఇక్కడికి వచ్చే ఛాయ్ తాగడాలు ఏమంటారు నీతో? ఎలా పలికిస్తారు నీతో మాట్లాడడం? ఇంకా బాగుంటే ఛాయ్ అంటారు, మంచిగా ఉంటే. అంటే ఇక్కడ ప్రేమ అంటారా చాలా ఉంటాయి ఛాయ్తో పాటు. అందుకని పబ్లిక్ అంటే వాళ్ళు నీ ప్రేమతో వస్తాడు కదా. అభిమానంతో వస్తారు. మరి చిన్న గల్లీలో 50 సంవత్సరాల నుంచి గల్లీలో ఉంది కదా, మరి డబ్బాని పెద్దగా చేసుకుందాం లేదా ఆలోచన? చాలు జీవితం, చాలు దీంతో చాలు జీవితం. వాళ్ళు ఛాయ్ అమ్ముకుంటావు, ఇంకా వేరే అమ్ముకుంటావా? ఛాయ్ ఒకటి అండి, ఛాయ్ ఒకటి. చూసారా ఇక్కడ ఉన్నటువంటి ఇది మొత్తం ఛాయ్ అమ్ముకుంటాను మాత్రమే జీవితం వెళ్ళిపోతుంది చెప్తున్నారు. నాకు పెద్ద ఆస్తులు అంతస్తు అవసరం లేదు, ఈ ఛాయ్ అమ్ముకునే జీవితం వెళ్ళిపోసుకొని చెప్తున్నారు. మనతో పాటు కొన్ని సంవత్సరాలుగా 50 సంవత్సరాల నుంచి ఈ దుకాణం దగ్గరనే ఛాయ్ తాగుతూ మొత్తం ఇక్కడ అంటే రోజు ఇక్కడ ఛాయ్ దగ్గరనే మన రోజు గడవని చెప్పి స్థానికులు వాళ్ళు అడిగి తీసుకున్నారు. వాళ్ళు మీరు చెప్పండి ఇక్కడ ఎట్లా పరిస్థితి? పొద్దున 9 వరకు వస్తాం. మా ఛాయ్ మాత్రం మస్తు ఉంటది, వేరే కాదు పోవడం ఇష్టం ఉండదు మాకు. దీనే తాగాలనిపిస్తుంది. ఇప్పుడు అనుకోకుండా బంద్ చేస్తే మాత్రం ఇక ఇంటిగా చేసుకుంటూ అవుతాం తప్ప వేరే తాగాం మేము. అంటే రోజుకి నాగరికత పెరుగుతున్న రోజుల్లో మిగతా వేరే ఛాయ్ దుకాణాలు చాలా వస్తున్నాయి కదా, బెల్లం ఛాయ్, అల్లం ఛాయ్, లెమన్ టీ, ఇంకా చాలా జింజర్ ఛాయ్ అని చెప్పేసి. అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికే ఎందుకు వస్తున్నారు మీరు? అవి అంతా వేస్ట్, బాగుండవు, ఇవే బాగుంటాయి. అలా ఏంటంటే ఏదో లెమన్ ఛాయ్ అని, ఏదో మన జింజర్ బాదం ఛాయ్, బాదం పాలు అని అవన్నీ పక్కన పెట్టు, ఇదే బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడికే వస్తాం. అంటే అన్ని కూడా అంటే ఆయన ప్రేమతో కల్పించి పోస్తాడు. చిన్నప్పటి నుంచి చాలా పరిచయం కాబట్టి. 10 సంవత్సరాల నుంచి నాకు 75 సంవత్సరాలు. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ తినేది మేము. ఎంత ఛాయ్? 10 పైసలు, రూపాయి 10 గారెలు. అప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కలిసి ఉండేది. రూపాయి 10 గారెలు, 10 పైసలు ఛాయ్, మంచిగా ₹1 ఛాయ్ గారెలు. ఛాయ్ అయిపోతే మస్తు ఉండేది మాకు అప్పుడు. 10 పైసల నుంచి 10 రూపాయల ఛాయ్ ఇక్కడ అవుతున్నా? ఇప్పుడు అవుతాను. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు. ఇప్పుడు
50 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాను. దోస్తా ఎట్లుంటారు వాడు దోస్తా మంచి ప్రేమ. మనం ఇంకా మాట్లాడదాం. మీరు చెప్పండి ఎట్లుందని. అయితే వారి జీవనోపాధిని మొత్తం మొదటి నుండి మొదలు పెట్టుకుంటే 10 పైసల కాడ నుండి 35 సంవత్సరాల నుండి అయితే నా వయసులో 35 సంవత్సరాల నుండి వారి దగ్గరకు వచ్చేసి తాగుతున్నాం. ఎక్కడ ఛాయ్ తాగినా కూడా ఆ క్వాలిటీ అనేది దొరకదు. కాబట్టి వారు పెద్దగా పెట్టుకోవాలంటే కూడా ఆర్థిక వనరులు కావాలి కదా. ఆర్థిక వనరులు లేక వారు ఉన్న దాంతో తృప్తి పడుతూ రోజు 500 నుండి 1000 రూపాయలు వస్తే చాలు అనే ఆలోచనతోటి ఛాయ్ ఇక్కడ తాగిన ఛాయ్ మైబాద్లో ఎక్కడా ఉండదు ఈ ఛాయ్ టేస్ట్. కాబట్టి వారు కేవలం ఛాయ్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళ జీవనోపాధి కూడా ఈ రోజు వరకు కూడా ఏ మాత్రం డిస్టర్బ్ లేకుండా ఇదివరకు ఎలా ఉందో ఛాయ్ ఇప్పుడు కూడా అలాగనే చిక్కటి పాలతోటి అవసరం అనుకుంటే మంచి మంచి ఆఫీసర్లు కూడా వచ్చి ఇక్కడ తాక్కుంటూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎప్పటి చదువుతున్నారు? ఏ ధర ఎంత ఉంది అప్పుడు? నేను తాగినప్పుడు మాత్రం ప్రస్తుతానికి అప్పుడు 50 పైసలు ఉండేది బాస్. 50 పైసల నుండి ఇప్పుడు 10 రూపాయల వరకు ఛాయ్ తాగుతూ ఉండుస్తున్నాం. 35 సంవత్సరాల నుండి తాగుతున్నాం. ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగుతూనే అన్ని పనులు. ఇక్కడికి వస్తే ఛాయ్ తాగుతూనే తాగినట్టు ఉంటుంది. ఇంటికాడే తప్ప నిడిచి వస్తే ఇక్కడే తాగటం, లేదు అంటే హోటల్ బంద్ ఉంటే మాత్రం ఛాయ్ తాగడం కూడా బంద్ చేస్తాం. అంతమంది స్థానికులు మళ్ళీ అడిగేస్తా. మీరు చెప్పండి, అతను ప్రేమానురాగాలతో రంగరించి కూడా ఛాయ్ చేస్తున్నాడు. ఆయన బయటకు పోయి బాయ్ లేలో ఛాయ్ అనే ఒక పదానికి అందరు ఫిదా అవుతుంది తెలుస్తుంది. ఏంటి అసలు ఛాయ్ కథ? నేను గత 20 సంవత్సరాల నుండి వస్తున్నా ఇక్కడ టీ తాగడానికి. ఇక్కడ రాగానే మనకి ఎంత బాధలు ఉన్నా గానీ నానా ఛాయ్ తీసుకో అని చెప్పి వారి భాషలో వారు అద్భుతంగా మనం రిసీవ్ చేసుకునే రిసీవ్ బాగుంటది. రెండోది, ఎక్కడ ఈ రోజు ఈ టెక్నాలజీ పెరిగిన కొద్ది ఆంటీలని, ఆఫ్ టీలని, టీ టైంలని, అల్లం టీ అని చెప్పి ఇలాంటి టీ టైంలు పడుతున్నాయి. వాళ్ళంతా సొమ్ము చేసుకోవడానికే తప్ప అది దేనికి పనికిరాదు. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుండి చేస్తున్నాను, మాకు కూడా చాలా సార్లు చెప్పిండు. కారణం ఏంటంటే ఈ చిన్న బడ్డీ, ఈ చిన్న టికీలో ఇది చేసుకొని ఇట్లా చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి డిఎఫ్ఓ ఆఫీస్ కానీ డిఎఫ్ఓ గారు కూడా వచ్చి ఒకసారి వాకింగ్ చేసుకుంటూ వచ్చి కూడా టీ తాగిన రోజులు ఉన్నాయి. హయ్యర్ ఆఫీసర్ నుండి అందరు కూలీ చేసుకునే కానీ మొదలు పెడితే హయ్యర్ ఆఫీసర్ల కాడికి కూడా అందరూ వచ్చి ఇక్కడికి టీ తాగుతున్నారు. దీనికి కారణం వారి యొక్క టీ చేసే విధానం. ఎందుకంటే బాబాయ్ ఏంది బాబాయ్ మరి బయట చాలా మంది చాలా రకాలుగా డెవలప్ అవుతున్నారు, మీరేంది బాబాయ్ ఇక్కడ అంటే, లేదు నాన్న నాకు వచ్చే 2 రూపాయలు చాలు, నాకు నేను పెద్దగా ఉండాల్సిన పని లేదు, మీకు మంచి ఛాయ్ పోసిన తృప్తి నాకు ఉంటే చాలని చెప్పి చాలా సందర్భాల్లో మాకు చెప్పేది. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఇంతమంది టీ తాగాలని రావడానికి కూడా కారణం ఏంటంటే తను ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్లే కానీ నీట్ గా ఛాయ్, మంచి ఛాయ్ పోసి అందరి మనల్ని పొందుతున్నాడు. వీరు ఇంకా మంచిగా ఆయురారోగ్యాలు బాగుంటే మాలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది కూడా టీ పోసే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి స్థానికులు కానీ చుట్టుపక్కల షాపులు కానీ ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగిన తర్వాతనే వాళ్ళ పళ్ళని స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. అసలు ఏం ప్రత్యేకత? నేను కూడా ఇందాక మన మిత్రుడు అన్నట్టు ఒక 20 సంవత్సరాల నుంచి మేము కూడా ఎర్లీ మార్నింగ్ అంటే మేము వాకింగ్ టైమ్ గా వచ్చుకుంటూ ఇక్కడికి వచ్చి టీ తాగుతూ ఉండేవాళ్ళం. కానీ బాబాయ్ పలకరింపుతోనే మేము ఆ టీ ఆస్వాదించుకుంటూ ఆయన చేసే టీ కానీ అంటే మేము అనుకున్నాం, అరే ఎన్ని ఇప్పుడు ఇందాక మిత్రుడు అన్నట్టు ఆంటీలు కానీ టీ టైంలు కానీ ఇవన్నీ ఉన్నా కానీ వాటికి తలదన్నేలాగా టీ చేస్తూ ఉంటాడు. టీ చేసే విధానాన్ని బట్టి నువ్వు ఇక్కడికి వచ్చి టీ తాగాలనిపిస్తూ ఉంటది. చాలా సంతోషం. బాబాయ్ ఇట్లా అంటే ఇంత అంటే పెద్దగా ఏమన్నా షాప్ కానీ ఇట్లా పెట్టుకో బాబాయ్ అంటే, ఇందాక మా మిత్రుడు అన్నట్టు కూడా మాకు ఎలాంటిది ఏం అవసరం లేదు, మేము మిమ్మల్ని సంతృప్తి పరిచేంత ఉంటే చాలు, సరిపోద్ది, మాకు వచ్చే డబ్బులు అయినా చాలు అని. 10 రూపాయల నుంచి ఈ రోజు 10 రూపాయలు, 10 పైసల నుంచి 10 రూపాయల వరకు చెప్తున్నానికి ఎక్కువ ఆశ కూడా చెప్తున్నాడు. అంటే బాబాయ్ నువ్వు ఇందాక అన్నా బాబాయ్ మరి ఇంకేమన్నా రేటు పెంచొచ్చు కదా బాబాయ్, 20 రూపాయలు 15 రూపాయలు అట్లా చేస్తున్నారు కదా అంటే, వద్దు నాన్న మాకు ఇది సరిపోతుంది, మీకు మంచి టీ అందించడం మాకు ముఖ్యం అని చెప్తూ ఉంటాడు బాబాయ్. మొత్తానికైతే ఛాయ్ బాబాయ్ కథ మొత్తం అంటే గత 50 సంవత్సరాలుగా ఛాయ్ని నమ్ముకొని 10 పైసల నుంచి నేడు 10 రూపాయల వరకు కూడా ఛాయ్ మీద ఉన్నది. ఛాయ్ ఫ్యాక్టరీ వచ్చిన కూడా వాళ్ళ తల్లిదండ్రుల కూడా ఈ ఛాయ్ ఉంటుంది. ఇక్కడ ఛాయ్ తాగితేనే ఇక్కడి నుంచి ఉదయం వాళ్ళకి స్టాప్ పొద్దున్న గడుస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి సుమారు రోజు కూడా 5 రూపాయలు సంపాదిస్తుంది. ఆ సంపాదన నాకు చాలు, అత్యాశ మతం పోవని చెప్పేసి భావిత చెప్తున్న పరిస్థితి ఉంది.